ఈవీఎంల భద్రత రవాణాలో లోపాలపై ఈసీ సీరియస్ అయింది. నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు ఈసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. నూజివీడు నియోజకవర్గంలోని ఓ బూత్లో మాక్ ఓట్లు తొలగించకుండా పోలింగ్ ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వ్ ఈవీఎంలను అర్ధరాత్రి తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు ఈసీ షోకాజ్ నోటీసులు అందించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, రాజేశ్వరి, ఈవీఎంల తరలింపులో భద్రతా పరమైన చర్యలు తీసుకోలేదని, అదేవిధంగా తరలింపు సమయం కూడా సరికాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై సీరియస్ అయింది. కొంతమంది అధికారులపై చర్యలకు కూడా ఉపక్రమించింది. ఇందులో భాగంగానే మచిలీపట్నం స్ట్రాంగ్ రూమ్ నుంచి రిజర్వ్ ఈవీఎంల తరలింపుకు సంబంధించి ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్ లో వచ్చిన కథనాలపై అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో ముఖ్యంగా నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు తహసీల్దార్ తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. నూజివీడు నియోజకవర్గంలో ఒకే పోలింగ్ బూత్ లో మాకులు ఓట్లు లెక్కించకుండా పోలింగ్ ప్రారంభించడంతో 50 ఓట్లు అదనంగా ఒక ఈవీఎం చూపిస్తుంది అని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. పైగా రిజర్వ్ ఈవీఎంలను అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్ నుండి తీసుకువెళ్లటంపై కూడా అనుమానాలు వచ్చాయి. ఇవి స్ట్రాంగ్ రూమ్ లో లేవు అని చెప్పి, పైగా ఇవన్నీ కూడా రిజర్వ్ ఈవీఎంలని అదే రోజు రాత్రి స్వప్నిల్ దినకర్ ఏబిఎన్ తో చెప్పారు. అయితే ఈ ఈవీఎంలని ఆ సమయంలో తీసుకువెళ్లటం పట్ల ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. నూజివీడు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఐఏఎస్ అధికారి స్వప్నిల్ దినకర్ కు శిక్షణ ముగిసిన తర్వాత ఇది మొదటి పోస్టింగ్. అయితే ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అక్కడ ఉండే తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు వేశారు. మరొకరిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. దాదాపుగా 130 ఈవీఎంలని అక్కడి నుంచి తరలించడం, ఇవన్నీ కూడా రిజర్వ్ ఈవీఎంలని చెప్పినప్పటికీ కూడా రాజకీయ పార్టీల నేతలకు, ఏజెంట్లకు, పోటీ చేసిన అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండా తరలించారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు మాత్రం వాళ్ళందరికీ తాము సమాచారం ఇచ్చామని, ఫోన్లు కూడా చేసి ఆహ్వానించామని, వాళ్ళు రాకపోవడంతో పాటు ఈ ఈవీఎంలన్నింటినీ ఎన్నికలు జరిగే వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉండటంతో తాము తరలించామని ఎన్నికల కమిషన్ కు వివరణ ఇచ్చారు. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వీటిని తరలించాల్సి ఉందని టాటా ఏస్ వాహనాల్లో దాదాపుగా 108 ఈవీఎంలను తరలించడంపై కూడా ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల్లో అపోహలు తలెత్తే విధంగా చేసిన చర్యల పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసింది. దీంతో పాటు ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది వివరణ కూడా అడిగి తెలుసుకుంది. అయితే అధికారులు ఇచ్చిన వివరణతో ఈసీ సంతృప్తి చెందకపోవడంతో ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. రాజేశ్వరి, రామారావు, మరి పోలింగ్ సమయంలో కూడా అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు డైరెక్ట్ గా కమిషనర్ కు ఫిర్యాదులు అందించారు. మరి వీటిపై కూడా స్పందించే అవకాశం ఉందా? వాటిపై వివరణ తీసుకునే అవకాశం ఉందా? రాజేశ్వరి, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇటువంటి అంశాలన్నిటిపై కూడా ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈవీప్యాట్ కి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులన్నీ బయటికి రావటం, అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ విధంగా బయటకు వచ్చిన సంఘటనలపై కూడా ఆయన సీరియస్ గా ఉన్నారు. అధికారులు వివరణతో ఆయన సంతృప్తి చెందటం లేదు. ఎన్నికల ప్రక్రియ అనేది చాలా పకడ్బందీగా భద్రతా పరమైన చర్యలు తీసుకొని నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఈ విధంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన చెబుతున్నారు. అధికారులపై వేటు వేస్తాను అని కూడా ఆయన నిన్న కూడా హెచ్చరించారు. మీడియాతో చిట్చాట్ తో మాట్లాడే సమయంలో కూడా ప్రజల్లో అనవసరమైన సందేహాలని లేవనెత్తుతున్నారని, ఈవీఎంలు మొరాయించడంతోనే ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తాయని, ఇటువంటి సమయంలో అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి రాజకీయ పార్టీలకు కానీ, వాళ్ళ ఏజెంట్లకు కానీ, లేదా పోటీ చేసిన అభ్యర్థులకు కానీ సమాచారం ఇవ్వకుండా ఈవీఎంలను తరలించడం అనేది అనేక సందేహాలకు తావిచ్చిందని, దీనిపై అధికారులు ఇచ్చిన వివరణతో కూడా తాను సంతృప్తి చెందలేదని చెప్తున్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై కూడా తాము విచారణ చేస్తున్నానని, విచారణలో నిజమని తేలితే మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనుకాడే ప్రసక్తే లేదని చెప్పి ద్వివేది స్పష్టం చేశారు.